శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏ దశ అదృష్టాన్ని కలగజేస్తుంది, మరి ఏ దశ అవయోగాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ప్రస్తుతం అందరూ కూడా కొద్దిగా జ్యోతిష్య పరిజ్ఞానం తెలుసుకోవడం వల్ల, అలాగే మరి మన ఫాలోవర్స్ అందరూ కూడా గోచారాన్ని ఫాలో అవుతూ ఉంటారు. మరి గోచారం అన్నది కొన్ని సందర్భాల్లో జాతకుడికి అనుకూలంగాను, కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా ఉండడానికి కారణం ఏంటంటే దశలు కూడా అనుకూలించే ఉండాలి. అంటే మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి దశలు ప్రారంభమవుతుంటాయి. ఆ దశలు జాతకుని యొక్క జీవితాన్ని, గతిని మారుస్తూ ఉంటాయి. సో అందుకనే మరి మేషరాశి వారికి ఏ దశలు బాగా యోగిస్తాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రతి రాశికి ఒక అధిపతి, ఆ అధిపతికి కొన్ని గ్రహాలు అనుకూలంగాను, కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను ఉండడం జరుగుతుంటుంది. సో అందులో ముఖ్యంగా మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు, అలాగే గురువు, చంద్రుడు, రవి, ఈ 4 గ్రహాల యొక్క దశలు వాటి యొక్క అంతర్దశల్లో కూడా ఇంచుమించుగా జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. అలాగే శని, శుక్ర, బుధ, అలాగే రాహు, కేతు దశలు, ఈ దశలు జాతకుడికి ప్రతికూలమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో రాహుకేతువులు న్యూట్రల్గా ఉంటూ అవి ఉన్న స్థితిని బట్టి, దశను బట్టి, మరి కలిసినటువంటి గ్రహాలను బట్టి ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే ఈ మేషరాశి వారికి కుజుడు ఎల్లప్పుడూ కూడా మరి ప్రతికూలమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ మేషరాశి వారికి మనం దశ శిష్టాన్ని పరిశీలించినప్పుడు ముందుగా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి కేతు మహాదశలో జీవితం ప్రారంభమవుతుంది. కేతు అంటే 1వ పాదంలో జన్మించిన వారికి సుమారుగా 7 సంవత్సరాల నుంచి 5.5, 6 సంవత్సరాలు ఉంటుంది. 2వ పాదంలో జన్మించిన వారికి 4.5 అలా ఉంటుంది. 3వ పాదం ఉన్న వాళ్ళకి 2.5 అలాగ ఉంటుంది. 4వ పాదం అయితే ఇంక ఇంచుమించుగా 1.5 సంవత్సరం, 1 సంవత్సరం, ఆ విధంగా ఇంకా చంద్రుడున్న డిగ్రీలను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఏదన్నా మేషరాశి వారు ఈ అశ్విని నక్షత్రంలో జన్మించడం వల్ల బాల్యం అన్నది కామన్గా జాతకుడికి 8వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల యొక్క జాతకాన్ని బట్టి ఆధారపడుతుంటుంది. కాబట్టి బాల్యదశ పెద్దగా లెక్కెట్టుకోగలదు. అయితే ఎంబటినే వచ్చినటువంటి శుక్ర మహాదశ ఇది జాతకుడిని చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే పిల్లవాడికి ఈ శుక్ర మహాదశ ప్రారంభమైందో ఆటోమేటిక్గా వాళ్ళ తల్లిదండ్రులకి కొంతవరకు కలిసి వస్తుంది. అంటే కొద్దిగా జీవన విధానంలో, లైఫ్ స్టైల్లో మార్పు రావడం, దాంతో ఈ నక్షత్రంలో అంటే ఈ రాశిలో ఈ శుక్రదశకి పిల్లలు కానీ, అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ ఈ శుక్రదశ రావడం వల్ల వాళ్ళకి జీవితం చాలా గారాభంగా, అన్యోన్యంగా రావడం జరుగుతుంటుంది. ఇంచుమించుగా మనకి 24, 20 సంవత్సరాలు వచ్చేదాకా కూడా చాలా బాధ్యత లేకుండా పెరగడం వల్ల ఏంటంటే చాలా వరకు వీళ్ళకి అప్పటిదాకా జీవితంలో రెస్పాన్సిబిలిటీ ఉండదు. అయితే అంటే వీళ్ళు ధనం యొక్క ఖర్చు ఎక్కువగా టైంలో వీళ్ళు కొంత లగ్జరీ అయితేనేమండి, కొంత ఖరీదైన వస్తువుల మీద ఆసక్తి అయితేనేమంటే ఆ విధంగా జీవన విధానం సాగించడం వల్ల ఏంటంటే తొందరగానే డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో ఉంటారు. అయితే చిన్నగా సంపాదించే ప్రయత్నం చేయడం, ఒకేసారి టాప్ లెవెల్లో అన్నట్టుగా ఎక్కువగా
ధనం సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎప్పుడవుతుంది, 26వ సంవత్సరం దాటిన తర్వాత వచ్చినటువంటి రవి మహాదశ. అది సాధారణంగా ఆ రవి మహాదశలోనే జాతకుడు స్థిరపడే ప్రయత్నం చేస్తుంటాడు. అంటే ఇంచుమించుగా 26 నుంచి 32 సంవత్సరాల మధ్యలో జాతకుడికి రెస్పాన్సిబిలిటీసు. అయితే ఆ టైంలోనే మరి జాతకుడికి ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కానీ, ఎక్కువ మంది ఎవరైతే పెద్దవాళ్ళు వాళ్ళ అంటే రవి దశలో తండ్రి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందుకనే సాధారణంగా మరి ఈ మేషరాశిలో ఉన్న వాళ్ళకి ఇది ఇంచుమించుగా 26, 32, 33 సంవత్సరాల మధ్యలో తండ్రి గారి యొక్క వృత్తిని చాలామంది చేస్తూ ఉంటారు. ఆ రంగంలోనే ఫాలో అవుతుంటారు. ఒకవేళ ఫాదర్ ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ అయితే వీళ్ళు కూడా మరి ఆ రవి దశలో ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి జాతకంలో ఇతర గ్రహాలు అనుకూలించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందే అవకాశం ఉంది. ఏదైనా మొత్తం మీద వీళ్ళు మరి 30-32 సంవత్సరాల లోపలనో సెటిల్ అయిపోవలసి ఉంటుంది. అదే టైంలో వివాహం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక గోల్డెన్ టైం లాంటిది ఈ రవి మహాదశ ఈ జాతి వారికి. అయితే కేవలం మరి ఈ దశ ఆ టైంలో తండ్రి గారి యొక్క స్థితి, అలాగే ఆ కుటుంబ పరిస్థితులు కూడా జాతకుడి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది రాజకీయంలోకి వెళ్ళచ్చు, రియల్ ఎస్టేట్ రావచ్చు. మొత్తం మీద తండ్రి గారి స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత వచ్చే చంద్రమహాదశ 10 సంవత్సరాలు. ఇది చాలా హ్యాపీగా మరి ఆల్రెడీ రవిలో సెటిల్ అయి ఉంటే దాని తర్వాత జరిగే 10 సంవత్సరాలు కూడా చాలా హ్యాపీగా వాహన యోగం, అదే టైంలో గృహయోగం, అది విదేశ పర్యటన, లేదంటే 2-3 కొత్త ప్రాంతాలు తిరగడం, కొత్త వారితో పరిచయాలు, ఇవన్నీ కూడా చంద్రమహాదశ. ఈ రాశి వారికి ఇది 4వ దశ అవ్వటం మంచి హ్యాపీగా అడుగుతారు. అయితే చంద్రుడు ఉన్నటువంటి బలం కూడా కొంతవరకు ఉంటుంది. మరి దాన్ని బట్టి కూడా వీరి స్థితి ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత వచ్చేది కుజదశ. ఇది కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇంచుమించుగా అక్కడికి 42, 52 సంవత్సరం దాకా జాతకుడు ఈ మధ్యకాలంలో బాగా సెటిల్ అవుతాడు. అయితే 52, 53 ఆ సంవత్సరాల మధ్యలో వచ్చినటువంటి రాహు మహాదశ మరి జాతకుడికి 16 సంవత్సరాలు. ఆ టైంలోనే జాతకుడు కరెక్ట్గా వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు దాకా బాగా అనుకూలంగా బాగా సంపాదించి ఉంటే మరి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అలాగే మంచి ఎవరిని లెక్క చేయకపోవడం వల్ల, మరి అనేక రకాలుగా ప్రయోగాలు చేస్తూ మరి ఎవరిని లక్ష్య పెట్టకుండా ఈ 16 సంవత్సరాలు జాతకుడు కొంతమంది అదే టైంలో జాతకుడు కూడా తన యావిగేషన్స్, తన వృత్తి వ్యవహారాలు, ఆచార విషయాలు, అలవాట్లు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా కూడా కొంత అక్రమార్జన కూడా ఈ టైంలో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇంచుమించుగా మరి ఈ 50 నుంచి 66 సంవత్సరాల మధ్య ఇదే మెయిన్ దశ. కాబట్టి ఈ రాహు దశలో చాలా జాగ్రత్తగా జాతకుడు వ్యవహరిస్తే దాని తర్వాత ఇంచుమించు రిటైర్మెంట్ తర్వాత వచ్చినటువంటి గురు మహాదశ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. దాని తర్వాత శని మహాదశ అన్నది చాలామంది చూడకపోవచ్చు. బట్ ఏదైనా ఈ మేషరాశి వారు జాగ్రత్తగా ఉండవలసింది మాత్రం రాహు మహాదశ ఏదైనా ఒక జరికిస్తుంది. అప్పుడు దాకా ఉన్నటువంటి జీవన విధానాన్ని మార్చివేయడం జరుగుతుంటుంది. కాబట్టి అలాగే మరి ఈ జాతకులు మరి ఏ దశలో అయినా సరే ఏదైనా పరిహారం చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా రాహు దశలో అమ్మవారి ఆరాధన, చంద్రమహాదశలో గౌరీ అమ్మవారిని పూజించుకోవడం, ముఖ్యంగా రవి అంటే మెయిన్ మిడిల్ పీరియడ్లో అంటే ఈ ఉద్యోగంలో సెటిల్మెంట్ అయ్యే టైంలో వచ్చే రవి మహాదశలో మాత్రం కంపల్సరిగా విధి విధానంగా నియమంగా ఉంటూ మరి సూర్య నమస్కారం చేసుకుంటూ ఆదిత్య ఉదయ పారాయణ చేసుకుంటూ పెద్దల్ని గౌరవించడం, వాళ్ళ యొక్క అడుగుజాడల్లో అనుసరిస్తూ నడవడం వల్ల కంపల్సరీగా జాతకుడు అదే టైంలో సెటిల్ అయి మంచి అటు వ్యక్తిగతంగా తన కుటుంబానికి సమాజానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు
అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది, అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.